ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము అంటున్నావు? ఎవరేమిటి? నేను మావారు. వాట్? నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారనమాట. లేదు దుర్గా, అన్నయ్య ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్లి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యంగా మీ ఇద్దరు మా పెళ్లి. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తాను. ప్రసాద్ తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏవి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టిందే? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటలేదు. అయినా అంత అవసరం ఏమొచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి. మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా 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 అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలినే చేసిన పూజా ఫలము, తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. అప్పుడే నవ్వేకు, ఇంకా ఉంది. ఇంకేముంది? వాళ్ళ నాన్నగారు మధు గారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు. వెంటనే మధు గారు, అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి, ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో చెప్పుకుంటారు. అంతే జరిగింది. ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు. సరే, మీ ఆయన గారికి ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే? మీ ఆయన సాహసమే. సర్లే, సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిక రాకుండా ఉంటానయ్యా. అదేంటి అలా అంటావు? మా అన్నయ్యకేం తక్కువ? తక్కువ కాదే అమ్మా, అన్నీ ఎక్కువే. నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు, ఋషిలా కూర్చొనే ఉంటారు. ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది. ఎక్కడికో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎక్కడికి నేను అడగను, ఆయన చెప్పరు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు. మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం. అలా ఎందుకు ఉండాలి? నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతారు. చూడు, అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు వంట పట్టదు బాబు. మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకనంటా, మా ఆయన అసలైన మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బానిసగాను ఉండటానికి ఒప్పుకోడు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు. మేమిద్దరం అలా సమయుతులుగా ఉండటమే నాకు సరదా. మొత్తం మీద సంతోషంగా ఉన్నారు, అంతే చాలు. చీటికి మాటికి పోట్లాడుకుంటాం. అసలు నిజం చెప్పాలంటే ఏ భార్యాభర్తలు పోట్లాడుకోరు. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది. ఏవోనమ్మా,
మొగుడు పేడల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కోరిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా? అలా పూజించడమే ఆత్మార్పణ. అమ్మో, నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు. నన్ను వదిలేయమ్మా. క్లబ్ టైం ఎంత వస్తాను. క్లబ్ లో కూడా చేరావా? ఏంటి క్లబ్ లో కూడా చేరావని అడుగుతున్నావు? పెద్ద తప్పు చేసినట్టు. లేడీస్ క్లబ్ ఏదో టైం పాస్ అవడానికి వస్తాను. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. అయ్యో, నా బుక్. సారీ, వస్తాను. ఏమండి పిలిచారట? అవునమ్మా, ఈసారి మన క్లబ్ వార్షికోత్సవానికి మన నంబర్స్ సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం. కానీ ఏ నాటకం చూసినా మగ వేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. మన మగ వేషాలు వేస్తే బాగుంటుంది కదా? ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రాయిస్తే సరే. ఐడియా బాగానే ఉంది, కానీ అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి. ఎందుకు లేరు? చక్రపాణిని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి. ఆయన నీకు తెలుసా? తెలుసంటే బాగానే తెలుసు. ఆయన చేత రాయిస్తారండి. ఇంకేం, చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకే ఓకే అండి. అది ఒక తమాషా. నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది, నేనేమో విమర్శిస్తాను. వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాదని, అనాకాని రైటర్ అని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో, నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాసింది. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడడం మనిషి ఇంట్లో ఆడుతున్నావు అనమాట. ఎరా, జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా, నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడున్నారా? చెప్పు. నువ్వు ఆడవా? ఏమ్మా ఆట చెప్పు. చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా? ఏమిటి, ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలనివ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? చదువుతాను, ఉండండి. శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని, ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి. చూసారా, మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసి పారేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అదే ఆయన గొప్పతనం. గొప్పతనమే. నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి. అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా? ఇక కథ వచ్చినట్టే. అయ్యో, ఎందుకనలో మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండేది. సరే కానీ మరి ఎవడు? చక్రపాణి. ఆ చక్రపాణి నాటకం రాసి నీకు పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తానని నిన్నే ఉత్తరం రాశారు. వాడి బాహం వాడే రాస్తాడు. రాసి ఈ పనికి పంపించండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆయన అంటే మీకు ఎందుకు అసూయ? అసూయ? వాడికి రాయడమే చేస్తాడు, వాడంటే అసూయ ఒకటి. ఏమిటి ఆయనకు రాయ్? మీరు కాదు తీసుకొని ఆ సింహాన్ని పంపించు. పంపిస్తాను. దుర్గా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్య నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది, మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి, నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో, నాదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. అవునే, ఎందుకు వెళ్తుంది? ఏంటో స్కూల్లో గొడవ. చూపించమ్మా. ఏమిటమ్మా ఇది? డాడీ, నా ఫ్రెండ్ లలిత నేను
ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది. కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడు డాడీ. నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు, నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది. డాడీ నా అక్కడ బంగారు గాజులు చేయించవా? అలాగేనమ్మా, చేస్తాను. చిన్నబాబు 600 106 చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి. సరేలేరా, ముందు పాపం తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఏదైనా వెయ్యి. అయ్యా చిన్నమ్మ గారికి బంగారు గాజులు. ఏమండి? దుర్గా, ఏం లేదు, ఒక చిన్న మాట చెప్తాను వింటారా? చిన్న మాట ఏమిటి? పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేంటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000. నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్ అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి, మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. అయినా తప్పలేదు. మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను. అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ అందరూ చేరి నన్ను బలవంతం పెట్టేశారు. ఏమండి, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు దుర్గా. ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవాడు. కానీ నా పరిస్థితి నీకు తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. దుర్గా, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బు అడగడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురిలో నన్ను చులకనమ్మంటారా? దుర్గా దుర్గా, ఎందుకని ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే. ఇప్పటికే లెక్క చాలా పెరిగిపోయింది సార్. ఇచ్చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీలు లేదు సార్. అది కాదు సేఠ్, మీ అప్పు త్వరలోనే తీరుస్తారు. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు. ఏమిటో 7000 ఏమీ కుదరదు. 4000 ఇస్తాను, సర్దుకోండి. 4000. సరే. చక్రపాణి గారు, మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన అలా పూర్తి చేయండి. మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం అది ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు, అంతేగా. కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు. సార్, మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోడ్లు గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా, వస్తున్నానండి. నీకు ఒక సర్ప్రైజ్. ఏమిటి? కళ్ళు మూసుకో, చెప్తాను. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఇదేమిటో చూడు. మీరు పెట్టండి. ఓకే. చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఎదిగో,
ఈ గాజులు కవిత. ఏమిటండి ఈరోజు మీకు ఏమైంది? ఏం కాదు. చూడు ఈ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో. నా ముద్దులో ముగిడిచాడు చెప్పేస్తాను. సరళా సరళా వస్తున్నా. సరళా నేను భోజనం చేశాను, నువ్వు భోజనం చేయి. సారీ సరళా, రాత్రి తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు. మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావేమని భయపడ్డాను. ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను.